వర్క్ కావన్నమాట. సో ఇప్పుడు నేను ఈ నేచర్ స్కిన్ అనే ఫిల్టర్ని యూస్ చేయాలనుకోండి, అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తాను. చేసి ఎక్కడ వరకు కావాలో లేదా ఫుల్ వీడియో కావాలంటే దీన్ని ఈ విధంగా లాగుతాను అనమాట. లాగి ఇక్కడ దాకా పెట్టామంటే ఈ ఫిల్టర్ అనేది ఇక్కడ ఓకే అయిపోతుంది. ఇంకా ఎఫెక్ట్స్ కావాలంటే ఎఫెక్ట్స్ని కూడా అంతే, సేమ్ ఇలాగే ఏ బిట్కి అయితే కావాలో అక్కడ వరకు మనం ఏం చేస్తాం, దీన్ని తీసుకొని వచ్చి వదిలేస్తాం ఇక్కడ. లేదంటే మీరు ఇక్కడ దీన్ని స్ప్లిట్ చేసి కూడా అక్కడ కూడా మనం పెట్టొచ్చు. ఇప్పుడు ఈ బిట్ని నేను ఇక్కడ నుంచి స్ప్లిట్ చేస్తాను, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నేను స్ప్లిట్ చేస్తాను. సో స్ప్లిట్ చేసి ఇక్కడ చూడండి, స్ప్లిట్ చేసి ఈ ఎఫెక్ట్ని నేను ఇక్కడ నుంచి తీసేస్తాను. తీసేసి దీన్ని ఏం చేయొచ్చు అంటే ఈ ఎఫెక్ట్ని తీసుకొని వచ్చి దీని మీదే డైరెక్ట్గా వేసేయచ్చు అనమాట. నేను ఇక్కడ పైన పెట్టినా వర్క్ అవుతుంది, లేకపోతే ఇక్కడ ఈ వీడియో మీద డైరెక్ట్గా తీసుకొని వచ్చి వేసేసిన వర్క్ అవుతుంది అనమాట. సో 2 రకాలుగా మనము ఇక్కడ ఎఫెక్ట్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఫిల్టర్స్ని చూస్తున్నట్లయితే ఫిల్టర్స్ కూడా సేమ్ అలాగే, దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ వేసేసిన దీని మీద మనకి ఫిల్టర్ అనేది అప్లై అయిపోతుంది. వద్దు అనుకుంటే ఇక్కడ ఈ విధంగా తనిగా పెట్టుకోవచ్చు. కాకపోతే ఎప్పుడు కూడా ఫిల్టర్స్ని ఎఫెక్ట్స్ని మనము ఈ విధంగా తనిగా పైన ఈ విధంగా పెట్టుకోవడమే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే మనకు వద్దు అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి కట్ చేయొచ్చు లేదా డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. అదే మనం డైరెక్ట్గా ఇక్కడ వేసేసామే అనుకోండి, ఈ వీడియోలో మనం వీడియో కట్ చేయాలనుకోండి, అలాంటప్పుడు మనకి ఫిల్టర్స్ని ఎఫెక్ట్స్ని తీయాలి అనుకుంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా దీన్ని లాగి ఈ విధంగా ఇక్కడ వేసేస్తాం అనమాట. ఇలా వేసుకుంటే మనకు వద్దనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. లేదనుకోండి ఇక్కడ మనము వేసిన తర్వాత ఇక్కడ ఏ ఎఫెక్ట్ పెట్టాము, ఏ ఫిల్టర్ వేసాము అనేది మనకి కొన్నిసార్లు అర్థం కాదనమాట. అలాంటప్పుడు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇది ఒక మంచి ఆప్షన్ అయితే దీంట్లో ఉంది. ఇంకా ఇప్పుడు వీడియో స్టెబిలైజేషన్ గురించి తెలుసుకుందాము. సో ఇక్కడ మనము వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నుంచి మనము వీడియోలోనే ఇక్కడ ఏ టూల్స్లోకి వచ్చినామంటే కాస్త కిందకు వస్తే ఇక్కడ మనకి స్టెబిలైజేషన్ అనేసి ఉంటుంది అనమాట. సో ఈ స్టెబిలైజేషన్ ఎందుకంటే ఇక్కడ మనము వీడియో తీసేటప్పుడు కొన్నిసార్లు వీడియో వచ్చేసి షేక్ అయిపోతుంది, మనం తీసిన వీడియో వచ్చేసి షేకీగా కనిపిస్తుంది అనమాట. సో అలా కదులుతున్న వీడియో కదలకుండా ఉండేలా చేసేయడానికి, సో అలా వీడియో కదులుతూ ఉందనుకోండి, అలా కదలకుండా స్టెబుల్గా ఉండడానికి ఇక్కడ స్టెబిలైజేషన్ అనేది మనం యూస్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఈ స్టెబిలైజేషన్ని ఆన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత క్లిక్ టు స్టార్ట్ అనలైజ్ అని ఉంటుంది కదా, ఇక్కడ మనము స్మూత్నెస్ ఎంత కావాలి, మీడియం నార్మల్ కావాలా, స్ట్రాంగ్ కావాలా, వీక్గా ఉన్న పర్లేదా అనేసి పెట్టుకోవాలి. నార్మల్గా అయితే సో ఇదైతే ఆటోమేటిక్గా నార్మల్లోనే ఉంటుంది. సో నార్మల్లో పెట్టుకోండి, బాగానే వస్తాయి రిజల్ట్స్. ఇంకా దాని తర్వాత ఇక్కడ స్టార్ట్ అనలైజింగ్ మీద క్లిక్ చేసామంటే అనలైజ్ అనేది అవుతుంది. ఇంకా కొంత టైం అయితే తీసుకుంటుంది అనమాట.